టీ20 ప్రపంచ కప్ లో భారత్ కు అత్యంత కీలకమైన మ్యాచ్ రేపు ఆదివారం ఉంది. సెమీస్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. మరోవైపు వెస్టిండీస్ కు ఇలాంటి పరిస్థితి, గెలిస్తేనే ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో భారత దిగ్గజ ప్లేయర్లు టీమిండియాకు హెచ్చరిస్తున్నారు. గత మ్యాచ్ లో ఓడిన వెస్టిండీస్ ను తక్కువ అంచనా వేయొద్దని సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో భారత బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బతింది. దీంతో టాప్ ఆర్డర్ లో కుడి ఎడమ కాంబినేషన్ ను అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత మ్యాచ్ల నుంచి పాఠాలు నేర్చుకోవటం అత్యంత ముఖ్యం. ఇప్పుడు విండీస్ తో సవాల్ భిన్నమైంది. వారు దేనిని తేలిగ్గా తీసుకోరు. వారు బ్యాటర్లంతా మంచి ఫామ్ లో ఉన్నారు. విండీస్ బౌలర్లు రిథమ్ తో బౌలింగ్ చేస్తున్నారు. ఏదైనా పొరపాట్లు చేస్తే శిక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. వారిని కట్టడి చేయాలంటే భారత్ కు సరైన ప్లాన్ అవసరం. మరి ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ పై కన్నేయాలి. తొలి బంతి నుంచి భారీ షాట్లు దిగేస్తారు. ఆదివారం మ్యాచ్ తప్పకుండా సూపర్ గా ఉండబోతుంది. కాగా గత 2 మ్యాచ్ల్లో వరుణ్ చక్రవర్తి తన స్థాయికి దగ్గ బౌలింగ్ చేయలేకపోయాడు. దక్షిణాఫ్రికా జింబాబ్వే బ్యాటర్లు అతన్ని రీడ్ చేశారు. అయితే కోల్కతాలో వరుణ్ చక్రవర్తిని ఆపడం విండీస్ కు చాలా కష్టమని భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. విండీస్ పై కోల్కతా వేదికగా వరుణ్ చక్రవర్తి విజృంభిస్తాడని, అతడు ఈ పిచ్చికి బాగా అలవాటు పడ్డాడు. ఒక్కసారిగా లెంత్ ను అడ్జస్ట్ చేసుకుంటే చాలు. స్టెంప్స్ కు కాస్త దగ్గరగా బంతులేస్తే అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదని, ఆరంభంలోనే వికెట్ తీశాడంటే అత్యంత ప్రమాదకరంగా మారిపోతాడని ఇర్ఫాన్ అన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో శివన్ దుబే కు బాల్ అందిస్తే విండీస్ బ్యాటర్లు పిసికేస్తారని, పొరపాటును కూడా పనిచేయొద్దంటూ మహమ్మద్ కైఫ్ అలాగే సెహ్వాగ్ సూచిస్తున్నారు. శివన్ దుబే వేగంగా బంతులు వేయలేడు. కనీసం బంతుల్లో వైవిధ్యం చూపలేడు. ప్రతిసారి ఆఫ్ వికెట్ కు దూరంగా వేసే ప్రయత్నం చేస్తాడు. అవి చాలా వైడ్ గా వెళ్తాయి. బ్యాటర్లు తనను రీచ్ చేసి ఆఫ్ సైడ్ వచ్చి మరీ బౌండరీలు బాదుతున్నా లైన్ చేంజ్ చేసుకోలేదు. నిన్న జింబాబ్వే మ్యాచ్ లో అలాగే, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఇలాగే జరిగింది. ఆఖర్లో ఏదో ఒక వికెట్ దొరికింది కానీ అంతర్జాతీయ స్థాయి బౌలింగ్ అయితే అతడు వేయలేదు అని మహమ్మద్ కైఫ్ అన్నాడు. ఇక శివన్ దుబే కేవలం బ్యాటరేనని, ఆల్రౌండర్ కాదని టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నాడు. ఈ విషయాన్ని జింబాబ్వే మ్యాచ్ లో దుబే నిజం చేశాడు. శివన్ దుబే అటాక్ చేస్తూ వికెట్లు తీసేందుకు ప్రయత్నించడం లేదు. అతడు ఓన్లీ బ్యాటర్ మాత్రమే, ఆల్రౌండర్ కాదు. పొరపాటున అతనికి వెస్టిండీస్ తో మ్యాచ్ లో బౌలింగ్ ఇచ్చారో ప్రత్యర్థి బ్యాటర్లు రిథమ్ అందుకోవడమే కాకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తారు. ఈ తప్పును చేయకండి అంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు.